హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మిస్కాటిక్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఇది నేను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకున్నాను. స్పైడర్కి సంబంధించిన 5.1 హోమ్ థియేటర్. దీని మీద స్పెసిఫికేషన్ చూద్దరు ముందుగా, తర్వాత అన్బాక్సింగ్ చేసి మీకు లాస్ట్లో ఆడియో క్లిప్పింగ్ ఎలా ఉన్నదన్నది మీకు ఆడియో క్లిప్పింగ్ పెడతాను. దాన్ని బట్టి మీరు గెట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఏదైనా సౌండ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అయితేనే బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదన్నది మనకి అక్కడే ఒక ఐడియాకి వచ్చేస్తాం కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకోవద్దన్నది డిసైడ్ అవ్వచ్చు. అందు గురించి నేను ఇది ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇప్పుడు స్పెసిఫికేషన్ చూద్దరి, తర్వాత అన్బాక్సింగ్ చేసి లాస్ట్లో మీకు ఆడియో క్లిప్పింగ్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి స్పైడర్ అని రాశాడు, అలాగే 5.1 ఛానల్ మల్టీమీడియా స్పీకర్ సిస్టమ్ అని రాశాడు. ఇక్కడ చూడొచ్చు మనకి బ్లూటూత్ చూపిస్తున్నాడు సింబల్ వచ్చి, అలాగే ఎల్ఈడి డిస్ప్లే. ఇక్కడ చూడొచ్చు ఎస్డి కార్డ్, ఎంఎంసి కార్డ్ అని చూపిస్తున్నాడు, అలాగే యూఎస్బి డిస్క్ అని చూపిస్తున్నాడు, ఎఫ్ఎం రేడియో, అలాగే రిమోట్ కంట్రోలర్. ఇక్కడ చూడొచ్చు రెండు మోడల్ ఇచ్చాడు, SD 767 అలాగే SD 776. నేను తీసుకున్న మోడల్ వచ్చి SD 767. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు, అవి కూడా చూడొచ్చు. ఇక్కడ 5.1 ఛానల్, అలాగే PC, MP3 DVD, గేమ్, టీవీ, అలాగే వైఫై, సౌండ్ అని చూపిస్తున్నాడు, యూఎస్బి, SD కార్డ్, ఎఫ్ఎం రేడియో, ఎల్ఈడి డిస్ప్లే అని చూపిస్తున్నాడు. టాప్లో చూడొచ్చు మనకి టాప్ క్వాలిటీ 100% గ్యారంటీ అని ఇక్కడ చూపిస్తున్నాడు. మనకి చూడడానికి ఇది హోమ్ థియేటర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. డిజైన్ వచ్చి ఇక్కడ చూడొచ్చు మనకి స్పెసిఫికేషన్స్ అని ఇచ్చి కింద కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు, అవి చూడొచ్చు. స్లైట్లీ 18 వాట్స్ ఇంటూ 5 RMS అని చూపిస్తున్నాడు, అలాగే సబ్ ఓపర్ వచ్చి 50 వాట్స్ ఇంటూ RMS అని చూపిస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చి 40 to 20 kHz. S/N రొటేషన్ వచ్చి 70 dB, సపరేషన్ వచ్చి 50 dB, సబ్ ఓపర్ యూనిట్ వచ్చి 6.5, స్లైట్లీ యూనిట్ 3x5, పవర్ ఫ్రీక్వెన్సీ వచ్చి 330 వాట్స్ ఇంటూ 50 Hz. దీని MRP ప్రైస్ వచ్చి 9,800 అని ఉంది, కానీ ఇది నాకు 6,800 పడింది. ఇప్పుడు దీన్ని సీల్ బ్రేక్ చేద్దాం. సీల్ బ్రేక్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనకి 5 స్పీకర్స్ ఇస్తారు కాబట్టి క్వాలిటీ ఎలా ఉన్నది ఏంటన్నది ఒకసారి తీసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి టాప్లో మనకి స్పైడర్ అని రాసాడు, అలాగే స్పీకర్ సెక్షన్ ఇక్కడ ఉంది. ఇది గ్లాసీ ఫినిష్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూస్తే మనకి ఇదంతా మ్యాటీ ఫినిష్ ఇచ్చాడు. ఇక్కడ క్లాంప్లు మనకి కవర్లోనే ఇచ్చాడు. మనకి క్లాంపులు కావాలనుకుంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది RCA టైపు కేబుల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది కనెక్ట్ చేసుకోవడానికి సేమ్ 5 స్పీకర్లు ఇలా ఉంటాయి కాబట్టి అవి కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా లోన్ ఏమి ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం మాన్యువల్ గైడ్ చూద్దాం. మాన్యువల్ గైడ్ చూడొచ్చు, సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. ఒక పాంప్లెంట్ ఇచ్చాడు అంతే. ఇక్కడ చూడొచ్చు స్పైడర్ 5.1 మల్టీమీడియా స్పీకర్ సిస్టమ్ అని చూపిస్తున్నాడు, అలాగే మోడల్ నెంబర్ కూడా చూపిస్తున్నాడు 767 అని. ఒకసారి కనెక్ట్ చేసి ముందు ఒకసారి చదివేసుకోండి ఫ్రెండ్స్. ఏమీ లేదు ఇందులో, కొద్దిగా మనకి ఎలా కనెక్ట్ చేయలేటన్నది కొద్ది డీటెయిల్స్ ఇచ్చాడు. కనెక్ట్ చేసి ముందు చదివేసి కనెక్ట్ చేసుకోండి. ఇది కూడా పక్కన పెడదాం. ఇందులో ఒకసారి చెక్ చేద్దాం. చూడొచ్చు మనకి 3 కేబుల్స్ RCA కేబుల్స్ ఇచ్చాడు, అంటే మనకి 6 పిన్స్ ఉంటాయి. మనం హోమ్ థియేటర్కి గట్రా కనెక్ట్ చేసుకున్నప్పుడు 5.1 ఈ కేబుల్స్ ఉండవు ఫ్రెండ్స్. కేబుల్స్ మనకి హెవీగా లేదు, కానీ అలాగే యావరేజ్గా ఉన్నాయి కేబుల్స్ వచ్చి.
ఇంక ఇందులో ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇది చూడొచ్చు, మనకి 3.5x2 RC ఇచ్చాడు. ఇది మనం మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే హోమ్ థియేటర్ నుంచి కానీ సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఈ కేబుల్ ద్వారా కానీ. 3.5x2 RC ఇచ్చాడు. ఇవి కూడా పక్కన పెడదాం. ఇందులో ఇంకేమున్నాయో చూద్దాం. ఇలా చూడొచ్చు, మనకి రిమోట్ కంట్రోలర్ చూడొచ్చు. ఇక్కడ స్పైడర్ అని రాసి ఇచ్చాడు. ఇది చూడడానికి మనకి సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్. ఈక్యూ ప్లస్, ఈక్యూ మైనస్, అలాగే డిస్ప్లే ప్లస్, డిస్ప్లే మైనస్, వాల్యూమ్ ప్లస్, అలాగే స్విచ్ ప్లస్ మైనస్, సెంటర్ ప్లస్ మైనస్ చూడొచ్చు. ఇందులో చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఎంకి సంబంధించిన యాంటీనా కేబుల్ ఉంది. ఎఫ్ఎంకి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఈ యాంటీనా కేబుల్ కనెక్ట్ చేసుకుని మనం ఎఫ్ఎంని కనెక్ట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఎఫ్ఎం ఆన్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది కూడా పక్కన పెడదాం. ఇందులో చూడొచ్చు, మనకి 5 జాక్స్ ఇచ్చాడు. ఈ స్పీకర్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఏమన్నా వాల్కి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ మనం ఫిక్స్ చేసుకుని కనెక్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఇచ్చేసాడంటే మనకి స్పీకర్కి ఇవ్వకుండా మనం కావాలితే కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి స్క్రూస్ కూడా ఇచ్చాడు బిగించుకోవడానికి. ఇప్పుడు మెయిన్గా మనకి సబ్ ఓవర్ సిస్టమ్ తీసి చూద్దాం ఫ్రెండ్స్, అది ఎలా ఉన్నది ఏంటన్నదని. ఇప్పుడు సబ్ ఓవర్ సిస్టమ్ తీసి చూద్దాం బయటికి. ఇప్పుడు కవర్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు, ఇది మనకి డిజైన్ వచ్చేలా ఉంది. మొత్తం 5 స్పీకర్లో సెట్ చేసి మీకు ఆడియో ప్లే చేసి చూపిస్తాను. క్వాలిటీ మీరు గెట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మనకి యూఎస్బి ఇచ్చాడు, అలాగే ఎంఎంసి కార్డు, ఎస్డి కార్డు పెట్టుకోవడానికి స్లాట్ ఇచ్చాడు. ప్రోగ్రామ్ లాజిక్ అని ఇక్కడ చేస్తున్నాడు, అంటే స్టాండ్ బై గట్రా మనం రిలీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, పాజ్ ఆటో ప్లే ఇక్కడ చేస్తున్నాడు. ఛానల్ ప్లస్ మైనస్. ఇది మనకి డిస్ప్లే చూడొచ్చు, ఇక్కడ స్పైడర్ అని రాశాడు. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి తిప్పి చూద్దారు. బ్యాక్ సైడ్ కనెక్షన్ అలాగే ఇచ్చాడు ఏంటన్నదని. ఇక్కడ చూస్తే మనకి పవర్ సోర్స్ అని రాశాడు. మోడల్ నెంబర్ వచ్చి SD767. ఏసీ ఇన్ వచ్చి మనకి 230 volts ఇంటూ 50 హెర్ట్జ్, 350 amps అని రాశాడు. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఎఫ్ఎం జాక్ ఇచ్చాడు. అలాగే ఇది ఆక్స్, మన ఆక్స్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చి డివిడీకి మనం కనెక్ట్ చేసుకోవాలి. అందులో మనకి ఆర్సీ జాకులు ఇచ్చాడు కదా, మనకి డివిడీకి ఇవి కనెక్ట్ చేసుకోవచ్చు ఈ జాకులు. అలాగే కింద మనకి బాటంలో చూస్తే మనకి స్పీకర్స్ ఆర్సీ జాకులు ఇచ్చాడు కాబట్టి వీటిని కనెక్ట్ చేసుకోవాలి మనం దాన్ని. సెంటర్, అలాగే ఎఫ్ఎల్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్ఎల్ఓ, ఎస్ఆర్ఓ మనం వీటిని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి పవర్ ఆఫ్ అని బటన్ ఇది. ఈ మెయిన్స్ కోడ్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది మెయిన్స్ కోడ్ కూడా మనకి హెవీగా ఏమీ లేదు. ఇది 3 amps 250 volts అని ఇచ్చాడు. దీని మీద లైట్గానే ఉంది. మెయిన్స్ కోడ్ హెవీగా ఏమీ లేదు, ఇది పర్లేదు. ఇది మెయిన్స్ కోడ్ యావరేజ్గా ఉంది, పర్లేదు ఫ్రెండ్స్. మెయిన్స్ కోడ్ కూడా టాప్లో మనకి బ్లూటూత్ లోగో చూపిస్తున్నాడు. మనం దీన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని మనం ఆడియో ప్లే చేసుకోవచ్చు. మామూలు బాక్స్లో సెట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసి ఎన్సిఎస్లోంచి ఆడియో ప్లే చేస్తాను. ఏంటంటే కాపీ రైట్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఎన్సిఎస్లోంచి సాంగ్ ప్లే చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా బ్లూటూత్ పేరింగ్ చేయాలి ఫ్రెండ్స్. సిస్టమ్ ఆన్ చేసి
ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసి మీకు ఆడియో ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎన్సిఎస్లోంచి మీరు ఒకసారి చూడొచ్చు. ముందుగా మనం సిస్టమ్ ఆన్ చేసుకోవాలి. మనకి ఇది పవర్ ఆన్ అయింది. స్టాండ్ బై ఆన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు 3.0 చూడొచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్స్ వేరియబుల్ అవుతున్నాయి. ఇది వచ్చి బేస్ అయితే మనకి బేస్ బాగుంది ఫ్రెండ్స్, బేస్ పరంగా. అలాగే వోకల్స్ మామూలు ట్విట్టర్లో గట్రా మనకి మిడ్ రేంజ్లో ఉన్నాయి, పర్లేదు. వాల్యూమ్ అప్ అండ్ డౌను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే రివ్యూ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. ఇటువంటి వీడియోలతో నేను మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.